హాయ్ అండి. అందరి పనులు అయిపోయినాయా? నా పనులు అయితే అయిపోయినాయి. వంట చేసిన, బాక్స్ కట్టిన, పూజ చేసుకున్నా, టీ తాగిన, మీ ముందుకు వచ్చింది. ఎందుకు వచ్చిన అనుకుంటుండ్రు? ఏదో ఒక సుత్తి చెప్తూనే ఉంటుంది, మాకేం నచ్చదు అనుకుంటున్నాం. నా మాటలు కూడా అర్థం చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి ఏ విషయానికైనా కూడా. ఇప్పుడైతే అదంతా కాదు, కానీ నేను అమెజాన్లో ఒకటి బుక్ చేసుకున్నా, వచ్చింది అన్నట్టు. అది ఏంది, ఎందుకు చేసుకున్నా అన్నది మీకు చెప్తున్నా అన్నట్టు. ఓకేనా? ఇగో అమెజాన్లో బుక్ చేసుకున్నా, చూపియాలనా ఏందో. మైక్, స్పీకర్ అంటారు కదా, స్పీకరు మైక్ రెండన్నా ఒకటే. అది ఆర్డర్ పెట్టుకున్నా, వచ్చింది. ఇగో ఇదేమో ఇక్కడ పెట్టుకోవాలి, ఇదేమో ఫోన్కు పెట్టుకోవాలి, ఇదేమో ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా. అయితే ఇదే ఎందుకు బుక్ చేసుకున్నా అంటే చెప్పాలనా? మీకు తెలిసే ఉంటుంది. సొంతంగా చెయ్యాలి కదా, సొంత వాయిస్తోని సొంత విషయాలు, ఏదన్నా మనకు మంచిగా అనిపించిన విషయాలు, బాధ అనిపించిన విషయాలు మన సొంత గొంతుతో చేసుకుంటే బయట అన్నీ డిస్టర్బ్ అవుతున్నది, కొంచెం అట్లా డిస్టర్బెన్స్గా బయట వినిపిస్తున్నాయి కదా. ఈ మైక్ పెట్టుకొని చేసుకున్నా అనుకో, నా గొంతు కన్నా ఇంకా పెద్దగా వినిపిస్తుంది కదా. నా గొంతు పెద్దగానే ఉంటుంది, కానీ బయట డిస్టర్బెన్స్ అంతా కనిపి నీట్గా ఏది చెప్పినా స్పష్టంగా వినిపిస్తుంది. అందుకని ఇట్లాగూ యూట్యూబ్ వాళ్ళు సొంత కంటెంట్తో చెయ్యాలి, వీడియోలు బాగుంటాయి మీకు అందరికి చేసే వాళ్ళ కోసం చెప్పింది కదా. అది దృష్టిలో పెట్టుకొని ఇది ఆర్డర్ పెట్టుకున్నా, అదే మీకు చూపించాలనుకున్నా, చూపిస్తుంది. ఏంటంటే ఈ మైకు మరీ ఎక్కువ రేట్ ఏం లేదు, మన బడ్జెట్లోనే ఉన్నది. ఎంత చెప్పన్నా, 313 రూపాయలు. అంటే ఇంటికి వచ్చేంత వరకు అంతే తీసుకున్నారు. మొత్తం కలిపి షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ కలిపే 313 రూపాయలు అన్నట్టు. తక్కువే కదా, మన బడ్జెట్లోనే వస్తున్నది. మనకు అందరికీ అవసరమే, అవసరం ఉన్నోళ్ళు పెట్టుకుంటారు, ఆర్డర్ పెట్టుకుంటారని నేను మీకు చూపిస్తున్నా అన్నట్టు. సరేనా? బాయ్.